ఇప్పుడు చెప్పండిరా అబ్బాయిలు, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ, ఉండమంటారా పొమ్మంటారా? ఈ ప్రశ్న ఎవరిదో తెలుసా? ఇండియన్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మది. एक बंदा कोई अंदर माइक लेके बैठा है या लैपटॉप लेके बैठा है या पेन लेके बैठा है. ఎవడెవడో ఏదో రాస్తూ ఉంటాడు, ఇంకెవడో ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. నా జీవితంలో ఏ మార్పు తీసుకురావు, నాకు బుర్ర ఉంది, అంతకు మించి మెచ్యూరిటీ ఉంది, 2 పిల్లల తండ్రిని, నేనేం చెయ్యాలో నాకు తెలుసు, నేను ఆలోచించుకోగలను, ఇలా సమాధానం చెప్పి గ్రౌండ్లోకి వెళ్ళి ఇంగ్లాండ్ బౌలర్కి రేవు పెట్టేశాడు. రిటైర్మెంట్ వార్తల ఒత్తిడిలో తన ఆట తీరుతోనే సెలెక్టర్లకు విమర్శలకు సమాధానం ఇచ్చాడు. తొడకండరాలు పట్టేసిన హిట్ మ్యాన్ గ్రీస్ వదలకుండా పోరాడాడు. ఫీల్డింగ్లోనూ చిరుతపురిలా దూకాడు. ఇప్పుడు చెప్పండి, నేను ఉండాలో పోవాలో అని ప్రశ్నిస్తున్నాడు. 39 ఏళ్ల రోహిత్ పనైపోయిందన్నారు. లార్డ్స్ వన్డే తర్వాత రిటైర్మెంట్ తీసుకుంటాడన్నారు. 2027 వరల్డ్ కప్ టీమ్ ప్లాన్స్లో ప్లేస్ లేదన్నారు. కానీ చరిత్ర సృష్టించాలన్నా, హిస్టరీ తిరగరాయాలన్నా తనకే సొంతమని నిరూపించాడు హిట్ మ్యాన్ రోహిత్. క్రికెట్ పుట్టినిల్లు లార్డ్స్లో వన్డేలో సెంచరీలతో చెలరేగిన ఫస్ట్ ఇండియన్ క్రికెటర్గా రికార్డ్ క్రియేట్ చేశాడు. మాస్ బ్యాటింగ్కు రికార్డుల మోత మోగిపోతే ఎవడ్రా రోహిత్ పని అయిపోయిందన్నది అంటూ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఫామ్ కోల్పోయాడు, వయసు సహకరించట్లేదు, వరల్డ్ కప్కు అవసరం లేదు, అసలు వరల్డ్ కప్ ప్లాన్స్లోనే ప్లేస్ లేదన్నారు. ఇంగ్లాండ్తో తొలి 2 వన్డేల్లో పెద్దగా పరుగులు సాధించలేదు. దాంతో 3వదే లాస్ట్. ఆ మ్యాచ్ కాగానే రిటైర్మెంట్ ప్రకటిస్తాడు అన్నారు. ఎవరెన్ని మాట్లాడినా నోరు మెదపలేదు, కుంగిపోలేదు. ఎంతమంది విమర్శలు చేశారో అందరికీ ఒకేసారి ఇచ్చి పడేశారు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. లార్డ్స్లో ఏ ఒక్క ఇండియన్ బ్యాటర్కు సాధ్యం కాని రికార్డును సాధించి చరిత్ర సృష్టించాడు. రోహిత్ శర్మ అంటే రికార్డులు సృష్టించడం, రిటైర్మెంట్ ప్రకటించడం కాదు అని క్లియర్ కట్గా చెప్పేశాడు. అపోనెంట్ ఎవరైతే ఏంటి, దుమ్ము దులపటమే తెలుసు అన్నట్లుగా ఇంగ్లాండ్ గడ్డను తన అడ్డాగా మార్చేసుకున్నాడు రోహిత్ శర్మ. డూ ఆర్ డై మ్యాచ్లో ఏకంగా 138 పరుగులు చేసి నయా రికార్డ్ క్రియేట్ చేశాడు. వన్డే ఫార్మాట్లో ప్రతిష్టాత్మకమైన లార్డ్స్ మైదానంలో సెంచరీ కొట్టిన భారత తొలి బ్యాట్స్మన్గా రికార్డ్ సృష్టించాడు. 39 ఏళ్ల వయసులో కుర్రాళ్లకు సాధ్యం కాని ఫీట్ సాధించాడు రోహిత్. భారీ టార్గెట్ చేజింగ్లో 84 బంతుల్లోనే రోహిత్ 100 పరుగుల మార్క్ అందుకున్నాడు. మొత్తం 110 బంతుల్లో 138 పరుగులు చేశాడు. ఇన్నింగ్స్ మొత్తంలో 17 4లు 5 6లున్నాయి. ఈ ఒక్క నాక్ చాలు రోహిత్ శర్మ విధ్వంసం ఏ రేంజ్లో సాగిందో చెప్పేందుకు. పనైపోయిందంటూ వినిపించిన ఒక్కో విమర్శను బ్యాట్తో స్టేడియం బయటకు ఇసిరికొట్టాడు. 2027 వరల్డ్ కప్ ఆడాలనే కల నెరవేరదనే మాటలను కూడా మూటకట్టి బౌండరీ లైన్ దాటించేశాడు. ఎవరైనా సెంచరీ ముందు కాస్త గ్యాప్ తీసుకుంటారు, కానీ చరిత్ర సృష్టించాలన్నా, తిరగ రాయాలన్నా నాకే సొంతం అన్నట్లుగా ఆడాడు. 6తో సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. వరల్డ్ క్రికెట్లో రికార్డుల వేటగాడిగా పేరు తెచ్చుకున్న ఈ టీమిండియా మాజీ కెప్టెన్ కెరీర్లో 34వ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. సెంచరీ మార్క్ అందుకోగానే రోహిత్ కాస్త అగ్రెసివ్గా సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. విదేశీ గడ్డపై ఒకే దేశంలో అత్యధిక వన్డే సెంచరీలు నమోదు చేసిన ఆటగాడిగా హిట్ మ్యాన్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచాడు. ఇంగ్లాండ్తో 3వ వన్డేలో సెంచరీ కొట్టిన రోహిత్ శర్మ ఇంగ్లీష్ గడ్డపై అత్యధిక వన్డే సెంచరీలు చేసిన ప్లేయర్గా నిలిచాడు. ఇంగ్లాండ్లో రోహిత్కు ఇది 8వ వన్డే సెంచరీ. ప్రతి షాట్లో పర్ఫెక్ట్ టైమింగ్ ఉంటుంది. ఏజ్ జస్ట్ నెంబరే బాస్. 2027 వరల్డ్ కప్ కొట్టేంత వరకు రిటైర్ అయ్యేదే లే అని రికార్డులు బద్దలు కొట్టి మరీ చెప్పేశాడు ఈ వెటరన్ ప్లేయర్. స్టేడియం మొత్తం స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చిందంటే మనోడి బాధుడు ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంగ్లాండ్పై సింగిల్ హ్యాండ్ సెంచరీతో బోర్డుకి సెలక్షన్ కమిటీకి స్ట్రాంగ్ మెసేజ్ పంపించాడు రోహిత్. నేను లేకుండా 2027 వరల్డ్ కప్ గెలవటం అసాధ్యమని చెప్పకనే చెప్పేశాడు.